బాబాయ్ ప్లాట్ ఎక్కడ కొన్నారు? తాతయ్య, బాబాయ్ మీకు నచ్చిన చోటే కొన్నారు. అంటే ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్ లోనా? ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్. సార్ నమస్తే. వాస్తవానికి మనం చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని పనులు చేస్తా అని చెప్పి చేయకుండా ఆపేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలు వీటి మీద కొంచెం హర్షం వ్యక్తం చేస్తున్నారు. లాస్ట్ టైం గతంలో వైఎస్ఆర్సీపీ మద్యపాన నిషేధం అని చెప్పి చేయలేదు, ఇసుక మీద అన్యాయంగా ఇది చేశారు. సో అలాగా కొన్ని ఉన్నాయి అనమాట. అంటే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చేయలేదని కొన్ని ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఇది వాళ్ళు విమర్శించడం, వాళ్ళు వీళ్ళు విమర్శించడం అది కామన్ థింగ్ అనమాట. సో మొత్తానికి మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఏదైతే లాస్ట్ టైము ఆ ప్రభుత్వం నెరవేర్చలేని పనులు ఏదైతే ఉన్నాయో చెప్పి చేయకుండా ఉండేటువంటివి ఈ ప్రభుత్వం చేస్తుంది అనేటువంటి ఒక నమ్మకం ఏమన్నా ఉంటుందా ప్రజల్లో? ఇప్పుడు చేస్తుంది అనేటువంటి నమ్మకం ఏమన్నా కల్పిస్తుందా మీకు? గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నవరత్నాలనే పథకాలను తీసుకొని వచ్చి ఆయన నవరత్నాల్ని నవమోసాలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు గతంలో ఆయన ప్రజలకి ఉపయోగపడే పనులు ఏవి చేసిన దాఖలాలు కనపడలేదు. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులైతేమి, భవన యజమానులైతేమి, అదేవిధంగా కొంతమంది పేద మధ్యతరగతి ప్రజలైతేమి వారికి సంబంధించిన పథకాలు అందకుండా చాలా ఆంక్షలు పెట్టడం జరిగింది గతంలో. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఆగ్రదాగా చూసిన ప్రజలు విసుగు చెంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ రాష్ట్రానికి సంబంధించిన ఏదైతే నిధులు విధులు వచ్చి ప్రతి కార్యక్రమం ముందుకు సాగుతుందనే 5 కోట్ల ప్రజానీకం చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రణాళికలో రూపొందించిన 6 సూత్రాల పథకాలు అది ఈ రోజుటికి దాదాపు 30 రోజుల పైన అయిన సందర్భంగా మొట్టమొదటగా యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి డిఎస్సిని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా పేద ప్రజలు పట్టెడన్నం తినేదానికి గతంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ని త్వరలో ఆగస్టు 15వ తారీఖున ప్రారంభించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఉచిత ఇసుక పాలసీని మొన్ననే తీసుకురావడం జరిగింది. ఈరోజు మద్యం, గతంలో మద్యపాన ప్రియులు మద్యం షాపులకు పోతే వాళ్ళు తీసుకునే మద్యం కల్తీ మద్యం, దాంట్లో ఏదైతే యాసిడ్ కలిపిన మద్యాన్ని తీసుకొని వచ్చి లక్షలాది మంది పేద ప్రజలు ఆ మద్యం దాగి అసూలు బాచడం జరిగింది. దాన్ని కూడా గత ప్రభుత్వం అరికట్టలేని పరిస్థితి ఏర్పాటైంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రణాళికాబద్ధంగా మద్యం గతంలో దాదాపు 5 సంవత్సరాల క్రితం ఏదైతే మంచి మద్యం దొరుకుతుందో అదే పందాలో మంచి మద్యాన్ని ప్రజలకు అందించాలా అనే ఆలోచనతో ఆయన ఇటీవలే ఆ మద్యాన్ని తీసుకురావడం జరిగింది. ఇంకొకటి ఆర్టీసీలో మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం, దానికి కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఆలోచన చేస్తున్నారు. అది కూడా త్వరగా దాన్ని తీసుకొని వచ్చేదానికి చంద్రబాబు నాయుడు కృషి చేస్తూ ఉన్నాడు. అటువంటిది అదే కాకుండా రోడ్లైతే గుంటలమయమైనాయి. గత ప్రభుత్వ హయాంలో మోటార్ సైకిల్లో పోయేవాళ్ళు యాక్సిడెంట్లు, కార్లలో పోయేవాళ్ళు కార్లకు సంబంధించిన పరికరాలు ఊడిపోవడం, ఇటువంటి అనేక సందర్భాల్లో తట్టడి మట్టి వేసిన పాపాన గత ప్రభుత్వంలో జరగలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రణాళికబద్ధంగా ఈరోజు ఈ రహదారుల్ని నిర్మించండి అని చెప్పి రోడ్ల భవనాల అధికారులు కూర్చోబెట్టి వారికి ఒక సందేశం ఇచ్చి ముఖ్యంగా ప్యాచ్ వర్క్లు పూర్తి చేయండి, ఎంత ఖర్చైనా పర్లేదు, రహదారులు బాగున్నప్పుడే ప్రయాణం సాఫీగా జరుగుతుందనే ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. అది అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రికి అనుభవం లేని ముఖ్యమంత్రికి ఉన్న తేడా. అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలా,
కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలా, పేద మధ్యతరగతి ప్రజల పథకాలు అందించాలా, వారిని భవిష్యత్తు బాగు చేయాలనే ఒక ఆలోచన ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే, గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచనతో ఏదైతే నిధులు వస్తాయో అతని ఖజానాకి నింపుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని సందర్భంగా తెలియజేస్తూ, ఒక మంచి ప్రణాళికతో పోతున్న చంద్రబాబు నాయుడు గారికి ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత ఆయన చెప్పిన పథకాలన్నీ నెరవేర్చడానికే ట్రై చేస్తున్నారు. ఒక్కొక్క పథకం రిలీజ్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఇప్పుడు మొదట డిఎస్సి మీద సంతకం పెట్టారు, అందరికీ జాబ్స్ వస్తున్నాయి. నెక్స్ట్ ఉచిత ఇసుక ఆయన శాంక్షన్ చేశారు. ఇప్పుడు వచ్చి పెన్షన్ 4,000 చేశారు. ఫస్ట్ మంత్ అందరికి 7,000 ఇచ్చారు. 3 months బ్యాక్ అనౌన్స్ చేశారు కదా, అది కూడా కలిపి 7,000 ఇచ్చారు. ఇంకా ప్రతి మంత్ ఆయన 4,000 పెన్షన్ ఇస్తారు. నెక్స్ట్ పిల్లలకి అమ్మకి దీవెన అనే పథకం కింద పిల్లలకి 15,000 అర్హత ఉండే వాళ్ళందరికీ 15,000 వాళ్ళ అకౌంట్లో, తల్లి అకౌంట్లో త్వరలోనే స్టార్ట్ చేస్తారు. బస్సు ట్రై చేస్తారు. 1 yearలో 3 గ్యాస్ సిలిండర్స్ ఫ్రీగా మహిళలకి ఇస్తారు. అది 1 by 1 శాంక్షన్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. అదే విధంగా మనం చూసుకున్నట్లుగానైతే అన్నా క్యాంటీన్ అనేది ఏదైతే ఉందో అన్నా క్యాంటీన్ గతంలో తీసేశారు అనమాట. అంటే మనకి టీడీపీ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్ అమలు చేశారు. లాస్ట్ 5 years అన్నా క్యాంటీన్ లేదు. ఇప్పుడు మళ్ళీ పునర్నిర్మాణం చేస్తున్నారు అనమాట. పేదవాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఏమంటారు మేడం? అవునండి, లాస్ట్ టైం ఆయన ఎన్టీఆర్ పేరు మీద అన్న క్యాంటీన్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి 5 రూపీస్కి టిఫిన్ భోజనం అన్ని పెడతా ఉన్నారు. దాన్ని వీళ్ళు ఎత్తేసారు జగన్ ప్రభుత్వం వాళ్ళు. ఇప్పుడు మళ్ళా స్టార్ట్ చేస్తున్నారు. 186 ఇప్పటికి 186 ఏమో కదా స్టార్ట్ చేశారు. 186 స్టార్ట్ చేశారు. ఇది ప్రభుత్వంలో ఇది పేదలకి చాలా ఉపయోగపడుతుంది. ఉచితంగా 5 రూపీస్కే భోజనం టిఫిన్ అన్ని దొరుకుతాయి. వాళ్ళకి చాలా లబ్ధి పొందుతారు. సో అదే విధంగా మనం చూసుకున్నట్లుగానైతే ఇక్కడ అంతా కూడా గ్రూప్ డిస్కషన్ లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అనమాట. సో మొత్తానికి మనం ఏదైతే టాపిక్ అనుకున్నాం ఆ టాపిక్ లో గ్రూప్ డిస్కషన్ జరుగుతున్నాయి. ఒకసారి వాళ్ళతో డైరెక్ట్ గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. వాస్తవానికి ఏంటంటే మన క్వశ్చన్, గత ప్రభుత్వంలో ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఏదైతే నవరత్నాలు అని చెప్పి హామీలు చేశారో, పథకాన్ని ముందుకు తీసుకొచ్చారో, వాళ్ళలో చాలా హామీలు నెరవేర్చలేదని ప్రజలు చెప్తున్నారు. సో మీరేమంటారు? అదే విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 1 by 1 ఒక్కొక్క పథకాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి, ఏమంటారు మీరు దానికి? ప్రభుత్వంలో 1 by 1 చేస్తూ ఉన్నారు, ఇంకా ముందుకు చేస్తారు. దీన్ని మాకు నమ్మకం ఉంది. ఈరోజు ఇది సేదరన్న ఆధ్వర్యంలో, గిరిజరెడ్డి ఆధ్వర్యంలో, మా చక్కా సాహిత్యులు ఆధ్వర్యంలో ఈ వాటర్ ప్లాంట్ పునఃప్రారంభం చేయటం చాలా సంతోషంగా ఉంది. ముందుగా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్ని చేయాలని నేను కోరుకుంటున్నాను. ఉచిత ఇసుక స్టార్ట్ చేశారు. ఇంకా మరికొన్ని డెవలప్మెంట్ తో రూరల్ ఎమ్మెల్యే గారు 3వసారి దిగ్విజయంగా గెలిచారు. ఇంకా అభివృద్ధి డెవలప్ చేసి నెల్లూరు సిటీని మోడల్ సిటీగా తయారు చేసి నారాయణ గారి సహకారంతో, శ్రీధరన్న గిరన్న సహకారంతో, మా చెక్క సాయి సునీలు అందరం కలిసి మా వార్డే కాకుండా జిల్లా అంతా కూడా బాగా డెవలప్మెంట్ చేస్తారని కోరుకుంటున్నాం. అలాగే ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ అనే కాకుండా అమరావతి, పోలవరం కూడా మా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఒక విజన్ తో డెవలప్ చేస్తున్నాడు. ఈ విధంగా గత 4 సంవత్సరాల్లోనే ఇవన్నీ పూర్తి చేసి మోడల్ ఆంధ్రప్రదేశ్ గా చూపిస్తారని మేమందరం కోరుకుంటున్నాం. ఇలా జరుగుతుంది కూడా. అదే విధంగా నవరత్నాలపై మీ అభిప్రాయం ఏంటి? నవరత్నాలు అనేది నవదరిద్రాల్లాగా తయారయ్యి 2 నామాలు పెట్టి 11 సీట్లతో ముగించారు ప్రజలందరూ. అన్ని వర్గాల ప్రజలు కూడా ఇవ్వకుండా నామాలు పెట్టి జగనన్ని బయటకు పంపించారు. ఇంక 2 సార్లు కూడా చంద్రబాబు సీఎం గా ఉంటాడని తెలుస్తుంది. సో అదే విధంగా చెక్క సాయి సునీల్ గారు మనతో ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ హాయ్ సార్, బాగున్నారా? కంగ్రాచులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు, ఎందుకంటే మీ వార్డ్ లో ఈ రోజు వాటర్ ప్లాంట్ ని పునఃప్రారంభం చేశారనమాట. అందరికి చక్కటి మంచినీటి సౌకర్యాన్ని అందిస్తున్నారు. అదే విధంగా మా క్వశ్చన్ ఏంటంటే, గత ప్రభుత్వంలో ఏదైతే నవరత్నాలు అని చెప్పి పథకాలు ముందుకు తీసుకొచ్చారో దాంట్లో కొన్ని నెరవేరలేదని ప్రజలు అంటూ ఉన్నారు. అదే విధంగా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1 by హామీల్ని నెరవేరుస్తూ ముందుకెళ్తున్నారు అని చెప్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీ అభిప్రాయం ఏంటి? టీడీపీ ప్రభుత్వం ఏర్పడి
1 నెల బేబీ అను, అంటే బాబు పుట్టాడే గాని ఇంక నుంచి మొదలయ్యే కార్యక్రమాలన్నీ మొదలవుతున్నాయి. నిన్న మొన్న చూసాం, రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా గత 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని, అదేవిధంగా ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాలు మొదలవుతాయి. నిన్నటితోనే 1,00,000 మంది ఉద్యోగాల గురించి మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం చాలా సంతోషదాయకం. ఎన్నో కంపెనీలు మన ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టి కంపెనీల అభివృద్ధికి ఆయన కృషి చేయడం అంటూ జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో అదేవిధంగా వారు చెప్పిన 6 పథకాలు కూడా తొందరలో ఇంప్లిమెంటేషన్ చేస్తారు. నిన్నగాక ఇసుక పథకాన్ని ప్రారంభించారు, అది కూడా అద్భుతంగా సక్సెస్ అయింది. మిగతా పథకాలలో కూడా ప్రజల మన్నలు పొంది ఈ కూటమి మంచి చిరస్థాయిగా ఉంటుందని చెప్పేసి నేను ఆశిస్తూ ఉన్నాను. అదేవిధంగా నెల్లూరు రూరల్లోకి వచ్చేటప్పటికి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, వారి సోదరుడు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ చాలా అద్భుతంగా తయారవుతుంది. ఎందుకంటే గతంలో శ్రీధర్ రెడ్డి గారు ఈ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు ఆయన ఈ రూరల్ అభివృద్ధికి అడిగిన అమౌంట్ విషయంలోనే అక్కడ ఉన్న అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఆయన్ని ఎన్ని రకాలుగా అవమానపరిచారో ఆ అవమానాన్ని అతను ఒక కసిగా తీసుకొని నెల్లూరు రూరల్లో రాబోయే 5 సంవత్సరాల్లో శ్రీధర్ రెడ్డి గారు గిరిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అద్భుతంగా తయారవుతుంది. ప్రజలకి ప్రతినిత్యం అందుబాటులో ఉంటారు. ప్రజాసేవకే పుట్టిన వాళ్ళని ఎప్పుడూ కూడా ప్రజల ఆశీస్సులు ఉంటాయని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం. సో సార్ నమస్తే, బాగున్నారా? వాస్తవానికి ఏంటంటే సార్, మన క్వశ్చన్ గత ప్రభుత్వంలో ఏదైతే నవరత్నాలు అని చెప్పి పథకాలను అమలు చేసి ముందుకు తీసుకొచ్చారో దాంట్లో కొన్ని నెరవేర్చలేదని ప్రజలు చెప్తున్నారు. అదేవిధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే జస్ట్ 1 month లోనే 5-6 సంతకాలు పెట్టేసి 1/1 పథకాలు చెప్పక ముందే కూడా ఆయన చేసుకుంటూ ముందుకెళ్తున్నారు అని చెప్తూ ఉన్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్టే అండి. నవరత్నాలని వాళ్ళు పెట్టిన నవరత్నాలు వేరు, ఇచ్చిన మేనిఫెస్టో నవరత్నాలు వేరు, ఇంప్లిమెంటేషన్లో నవరత్నాలు వేరు. ఇసుక దోపిడీ, గ్రావెల్ దోపిడీ, ల్యాండ్ కబ్జా, ల్యాండ్ టైటింగ్ యాక్ట్, ఇవన్నీ అందరికీ తెలిసినయే. ఆ విధంగా 9 దోపిడీ రత్నాలని వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేశారు. అందువల్ల ప్రజలు ఈరోజు మేము 150 సీట్లు అనుకుంటే 164 సీట్లు ఇచ్చి ఈ పరిపాలన చేసేటటువంటి అవకాశాన్ని ఈ కూటమి ప్రభుత్వానికి కల్పించారు. అదే నవరత్నాల ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా జరిగింది అనే దానికి ఉదాహరణ పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, వీరు ముగ్గురు కలయికతో ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడిన మొదటి రోజు నుంచి అందరూ కోఆర్డినేషన్ గా ఈ రాష్ట్రాన్ని, ఈ మొత్తం 5 సంవత్సరాలు దెబ్బతినిపోయినటువంటి రాష్ట్రాన్ని ఏ విధంగా గాడిలో పెట్టాలనేటటువంటి ఆలోచన చేసి అందరూ నిజాయితీగా మనం పనిచేద్దాం. ఈ దెబ్బతిన్న రాష్ట్రాన్ని విడిపోయినప్పటి నుంచి మనం వెనకబడిపోయి ఉన్నాము. ముఖ్యంగా అమరావతి రాజధాని అయితే చెట్లు మొలిసిపోయి 30,000 పైచిలకు భూములు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చి ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం తోడ్పాటు పడిన రైతుల్ని అన్యాయం చేసినటువంటి గత ప్రభుత్వాన్ని అవన్నీ రెక్టిఫై చేసుకుంటూ ఈ రోజు ఆల్రెడీ అమరావతిలో వర్క్ మొదలైంది. అదేవిధంగా అమరావతిని ఈ 5 ఏళ్లలో ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తప్పకుండా అమరావతిని అభివృద్ధి చేస్తారు. మనకి ప్రపంచంలోనే, భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అందరూ చూసే విధంగా అమరావతిని డెవలప్ చేసి చూపిస్తాడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఆగిపోయినటువంటి పోలవరం ప్రాజెక్టును కూడా వచ్చిన రోజునే సందర్శించి దాన్ని ఎస్టిమేషన్ చేసి విదేశీయుల నుంచి టెక్నీషియన్స్ తీసుకొచ్చి దాన్ని ఎలా ఇమీడియట్లీగా దాన్ని ఎలా రెక్టిఫై చేయాలి, ఎలా ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రణాళికలను తయారు చేసుకొని నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి కలవడం జరిగింది. మోడీ గారు కూడా సూచనప్రాయంగా అన్నిటికీ ఒప్పుకున్నారు. అమరావతి రాజధాని, పోలవరం ఇవే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి, అన్ని రకాల వర్గాల ప్రజలందరికీ ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలన్నిటిని ఈ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని నేను చెప్పగలుగుతున్నాను.